ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఇవాళ మనం గమనించినట్టయితే చాలా ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి. నేడు జాబ్ క్యాలెండర్ శాసనసభలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు. రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ని అపాయింట్ చేయబోతున్నారు. అదేవిధంగా మనకు వారి యొక్క డ్యూటీసు సిడిపిఓ పోస్టుల భర్తీకి ఏదైతే మనకు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన నార్మలైజేషన్ అమలు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా బ్యాంకుల్లో 5,291 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో 4 కొత్త వైద్య కళాశాలకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఉద్యోగాల భర్తీపై వర్గీకరణ ప్రభావం అంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. చూద్దామని ఇవాళ ముఖ్యాంశాలు మనం గమనించినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ గత కొంతకాలంగా దీని గురించి నేను వీడియోస్ చేస్తున్నాను. ఇవాళ అయితే మనకు జాబ్ క్యాలెండర్ రానుంది. నిన్న కూడా ఒక వీడియో నేను లేటెస్ట్గా పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి. ఈరోజు చూద్దాం మనం ఏ పోస్టులు వస్తాయి, జాబ్ క్యాలెండర్ విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మనకు సాయంత్రం వరకు క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా ఈవినింగ్ మీకు అప్డేట్ ఇస్తాను జాబ్ క్యాలెండర్ గురించి. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఉంది. ఇక ఇంకొక న్యూస్ ఏంటంటే మనకు జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు అని ఒక వార్త ఉంది. కాకపోతే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకుండా ఎవరైతే గతంలో పనిచేసినటువంటి విఆర్ఏ విఆర్ఓ డిగ్రీ కలిగి ఉన్నారో వారినే ఈ పోస్టులలో అడ్జస్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఆర్థిక భారం పడకుండా వారినే సర్వీస్లోకి ఎవరైతే వివిధ డిపార్ట్మెంట్లోకి అలర్ట్ అయి ఉన్నారు కదా వాళ్ళని మళ్ళీ ఈ మాతృశాఖ తీసుకొచ్చి వారికి ప్రతి విలేజ్లో ఒక జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా అపాయింట్ చేస్తామని చెప్తున్నారు. అంటే మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదని అనుకోవాలి ఇప్పటివరకు. అంటే ఇంకేమైనా పోస్టులు కనుక తక్కువగా ఉంటే ఇంకా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం కనుక ఏర్పడితే అప్పుడు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి పోవడానికి అయితే అవకాశం ఉంది. పూర్తిగా లేవని కూడా మనం చెప్పలేము. కాబట్టి భవిష్యత్తులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద కూడా ఈ పోస్టులు వచ్చే అవకాశాలు కొంతవరకు అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని పోస్టులు ఫిల్ కాకపోవచ్చు. ప్రతి విలేజ్లో అంటే డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ అంటున్నాడు కాబట్టి మరి చూడాలి ఏం జరుగుతుంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడానికి గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని అయితే అపాయింట్ చేయబోతున్నారు. ఎవరైతే 2020 అక్టోబర్కు ముందు మరి రాష్ట్రంలో మనకు గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించడానికి విఆర్ఓలు విఆర్ఏలు ఉండేవారు. మొత్తం 25,750 పోస్టులు ఉండేవి. గతంలో మనకి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను మరి లాస్ట్ ఇయర్ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. వారిని వేరే శాఖలకైతే కేటాయించడం జరిగింది. మరి కాబట్టి గ్రామ స్థాయిలో భూముల విషయంలో అనేక ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెవెన్యూ శాఖ మీద రివ్యూ చేసినప్పుడు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ ఆఫీసర్ ఉండాలి, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఉండాలనే నిర్ణయానికైతే ప్రభుత్వం దాదాపుగా వచ్చింది. జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి పేరు పెట్టేందుకైతే సిఫార్సు చేసింది. మొత్తం మనకు 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. డిగ్రీ లేదా తత్సమానమైనటువంటి అర్హత ఉన్న వారిని ఈ పోస్టుకు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు మనకి ప్రపోజల్స్ పోయినాయి. జేఆర్ఓ పోస్టుల్లో గతంలో పనిచేసిన విఆర్ఓ విఆర్ఏలనే మరి నియమించబోతున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం, కొత్తగా నియామక ప్రక్రియ కూడా ఉండదని సిసిఎల్ఏ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో మనకు సూచించింది. నాడు వారిని ఇతర శాఖలకు బదలాయించిన అక్కడ వారి సర్దుబాటు మరి సక్సెస్ కాలేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి, సర్వీస్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వారిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఈ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా అపాయింట్ చేయవచ్చు అని ఒక ప్రపోజల్ అయితే ఇవ్వడం జరిగింది. 5,195 మంది విఆర్ఓలు, 20,555 మంది విఆర్ఏలను ఇతర శాఖల్లో బదలాయించారు. ఇందులో డిగ్రీలో ఉత్తీర్ణులైన వారికి జేఆర్ఓ పోస్టుల్లో ప్రిఫరెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకొస్తేనే మరి ప్రజలకు మెరుగైన సేవలు అంతాయని అభిప్రాయపడుతున్నారు. ఇక వారి యొక్క విధులు కూడా ఇచ్చారు. ప్రభుత్వ భూముల రక్షణ, చెరువులు, నీటి వనరులు, చెట్ల పరిరక్షణ, భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణలు, అన్ని రకాల ధ్రువపత్రాలకు సంబంధించి విచారణలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో అర్హుల గుర్తింపు చాలా కీలకమైన అంశాలే ఉన్నాయి. భూ సర్వేకు సహాయకారిగా ఉండటము, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడము, అన్ని రకాల ఎన్నికల సంబంధిత విధులు, ప్రోటోకాల్ అధికారులకు సహాయకారులుగా బాధ్యత, జిల్లా, మండల, క్లస్టర్, గ్రామ స్థాయిలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయకారిగా వ్యవహరించడం అనేవి గ్రామ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ యొక్క విధులుగా దాదాపు నిర్ణయించడం అనేది జరిగింది. సో అది మనకు తర్వాత సిడిపి
సిడిపిఓ పోస్టుల భర్తీకి నార్మలైజేషన్, సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. వీటి భర్తీకి మనకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. విడతల వారీగా నిర్వహించనున్న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని నార్మలైజేషన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మనకు వెల్లడించడం అనేది జరిగింది. ఇక బ్యాంకుల్లో మనకు 5,291 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, దీన్ని మనం ఐబీపీఎస్ అంటాము, నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 4,455 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఓబీ, బీఓఐ, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఐఓబి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఖాళీలు భర్తీ అవుతాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా మరి ఈ సెలక్షన్ అనేది ఉంటుంది. చివరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 21లోగా దరఖాస్తు చేసుకోండి. వీటితో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇంకా 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన కూడా విడుదలైంది. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు త్వరలో వీడియో రూపంలో మీకు నేను తప్పకుండా అందిస్తాను. ఇక రాష్ట్రంలో 4 కొత్త వైద్య కళాశాలకు పర్మిషన్ వచ్చింది. 200 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా పెరగబోతున్నాయి. మనకి ఎక్కడెక్కడ అంటే మనకు ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో తరగతుల ప్రారంభానికి అనుమతినిచ్చింది. జాతీయ వైద్య కమిషన్ బుధవారం రాత్రి ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అయితే పంపడం జరిగింది. యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కళాశాలకు అనుమతులు అయితే నిరాకరించింది. కాబట్టి ఇంకో 200 సీట్లు అయితే కొత్తగా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక లేటెస్ట్ తాజా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటిదంటే ఉద్యోగాల భర్తీపై వర్గీకరణ ప్రభావం. ఎందుకంటే ఎస్సీలో మరి ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్, కీలకమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు రాష్ట్రంలో ఈ తీర్పును మేము అమలు చేస్తామని మరి ప్రకటించడం కూడా జరిగింది. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు ఇప్పటికే వెలువడ్డటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల మీద దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడం, ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాల నియామకాల్లో తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఈ వర్గీకరణ ప్రభావం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కొత్త ప్రభుత్వంలో జారీ అయిన ఉద్యోగ ప్రకటనలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా, మరి ఇప్పటికే పరీక్షలు పూర్తయి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రకటనలకు కూడా ఇది వర్తింపజేస్తారా అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఎస్సీ ఉపకులాల్లో వర్గీకరణ పూర్తయ్యేందుకైతే కొంత టైం పడుతుంది. ఆలోగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేయాలని అయితే భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది. 1:50 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వచ్చినాయి. అభ్యర్థులు మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఓవైపు డిఎస్సి పరీక్షలు ఇంకా నడుస్తున్నాయి. మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు మనకు నవంబర్, డిసెంబర్లో పెట్టాల్సి ఉంది. అభ్యర్థుల విన్నపం మేరకు గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ దాకా తీసుకెళ్ళిండ్రు. వీటి విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికైతే తెలియడానికి మనకు కొంత సమయం పడుతుంది. మరి ఇందులో ఇది అమలు చేస్తారా ఇప్పటికిప్పుడు, లేదా రాబోయే నోటిఫికేషన్లకు ఇంప్లిమెంట్ చేస్తారా? ఒకవేళ ఈ నోటిఫికేషన్లకు అమలు చేస్తే లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? ఎందుకంటే ఆ కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్లో ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా కొత్తగా మరి నిబంధనలు చేర్చాల్సి వస్తుంది. కాబట్టి మరి కోర్టులు యాక్సెప్ట్ చేస్తాయా? ఇది చాలా లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. మరి దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది మనకు స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాలి. సో చూద్దాం. క్లారిటీ కోసం అయితే ఒక ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్ నిన్న సుప్రీంకోర్టు ఇవ్వడము, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. మరి భవిష్యత్తులో ఉండేటటువంటి రిక్రూట్మెంట్స్ మీద డెఫినెట్గా ఈ ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పటికే విడుదల నోటిఫికేషన్ల మీద ఈ ప్రభావం ఉంటుందా, ఉండదా అని తేలడానికైతే మనకు కొంత టైం పడుతుంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్.